నమస్తే అవధాన్. నాయకుల గురించి ఈ మధ్య తరచు మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది ఉండాల్సిన విధంగా ఉంటున్నారు, కొంతమంది ఉండకూడని విధంగా ఉంటున్నారు. నిన్న మనం సువేంద్ర అధికారి గారి గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ హౌ ఏ లీడర్ షుడ్ బి. ఓకే, రైట్. అంటే ఒక సెక్షన్ ఓట్లలో అంటే పార్టీ విధాన నిర్ణయాన్ని బట్టి అతను వ్యవహరించాడు అనుకున్నా, బట్ it is protecting the national interest. And sometimes to protect the national interest or interest of the society, సమాజ ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఆగ్రహం కలిగించే పని కూడా చేయాల్సి వస్తుంది కూడా. దానివల్ల ఉండే విపరిణామాలు చాలా ఉంటాయి. కానీ ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, సమాజం యొక్క బృహత్ ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు నిర్ణయం. కానీ కొంతమంది నాయకులు చూస్తే ఎలా ఉండకూడదు అనడానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ అవుతారు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. బాల్క సుమన్, హీఈస్ ఏ స్టూడెంట్ లీడర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత భారత రాష్ట్ర సమితి, ఈ పార్టీలో బాగా ఎదిగాడు. ఎమ్మెల్యే అయ్యాడు. అయితే ఆదిలాబాద్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా నాకు కాన్స్టిట్యున్సీ రికాల్ కావట్లేదు. అతను నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ఎవరో మిత్రుడు షేర్ చేశారు నాకు ఆ వీడియో. మీటింగ్లో మాట్లాడితే ఏమంటాడంటే, అంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి డిమాండ్స్ని ఇచ్చేసుకోవడానికి, డిమాండ్స్ మీట్ అయ్యేలా చూసుకోవడానికి. ఏమైంది, రైల్వే లైన్స్ పాల్గొట్టండి, మన ఏరియాలో రైల్వే లైన్స్ చాలా పెడుతున్నాయి, అట్లాగే సింగరేణి ఆఫీసులు దగ్గర చేయండి అన్నాడు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాల పెట్టురి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్గా పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు, చూడు గిది ఉండ. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాట ఇది. ఒక నాయకుడు అంటే ఏదైనా విషయం మీద పోరాడాల్సి వస్తే పోరాడడం అనేది సహజంగా జరగాల్సిందే, దాంట్లో డౌట్ అక్కర్లేదు. బట్ ద వే యూ చూస్, ఈజ్ ఇట్ రైట్, షుడ్ ఇట్ బి లైక్ దిస్ అనేది క్వశ్చన్ చేయాలి. మిలిటెంట్ తరహా పోరాటం చేయాలి, అందుకు రెడీ కంటే దాంట్లోనే అవతల ప్రశ్న వినపడలేదు, కానీ ఆ ప్రశ్నకి ఈయన ఇచ్చిన ఆన్సర్తో ఆ ప్రశ్న ఏమిటనే అర్థమైంది. అంటే ఇటువంటి పోరాటం చేయాలంటే ఎట్లాగా డబ్బులు ఎలా వస్తాయి, దిమాకు ఉండాలి. డబ్బులు అవే వస్తే పోరాడితే దాన్ని బట్టి నేను ఎందుకు రావు చూద్దాం. ఒక నాయకుడు ఇలా మాట్లాడితే అసలు ఆ పైన సుప్రీం లీడర్స్ హూఎవర్టీస్, అది నేను పార్టీ గురించి మాట్లాడలేదు, ఒక నాయకుడి గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఎవరైనా పార్టీ గురించి మాట్లాడుతున్నానంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు ఆ పైవాడు ఎలాక్ట్ చేయాలి. వై దే ఆర్ సైలెంట్ అంటే, ఈజ్ ది టాప్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఇట్. వీళ్ళు మాట్లాడకపోతే అది అర్థం. ఖచ్చితంగా మా ఇంట్లో మా అబ్బాయో మా అమ్మాయో ఇంకొకళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పు చేశారు అని కనుక గట్టిగా నేను మాట్లాడకపోతే అవతరాలకు ఏమనిపిస్తుంది అంటే ఈ తప్పును సమర్థించారు అనిపిస్తుంది. అండ్ ఆ సమర్థన కొన్ని సందర్భాల్లో ఎక్కడి వరకు వస్తుందంటే వాళ్ళు ఊహించని ఇబ్బందుల్లో పరిస్థితి వస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఒప్పుకున్న మొన్న బండి సంజయ్ కుమారుడి కేసులో చూస్తాం, భగీరథ కేసులో తండ్రి ఓపెన్గా చెప్పుకున్నాడు. ఏమని,
నా కుమారుడికి సరైన సమయం ఇచ్చి నేను దాన్ని అడ్రస్ చేయలేకపోయాను. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్. సో ఇక్కడ కూడా అంతే. హీఈస్ లీడర్, హీ వాజ్ ఎన్ ఎమ్మెల్యే. అటువంటి మనిషి ఐ థింక్ విప్పుగా కూడా చేశాడు. అటువంటి మనిషి ఇలాగా మాట్లాడాల్సింది. నువ్వు గవర్నమెంట్లో ఉంటే ఇలా మాట్లాడతావా? మాట్లాడవు కదా. నువ్వు ఒక అధికార పొజిషన్లో ఉంటే ఎలా మాట్లాడతావు, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు కంట్రోల్. ఎస్, బిల్డింగ్ ప్రెషర్, గెటింగ్ సపోర్ట్ ఆఫ్ ది వర్కర్స్, ఇవన్నీ ఒకటే కావాలి. కానీ ఇది కాదు మాట్లాడాల్సింది. అండ్ అతను మాట్లాడిన తర్వాత నాకు అనిపించిన ఇంకొక ఇది ఏమిటంటే, చట్టాలు పెద్ద గట్టిగా లేవు, చాలా నీరు గారిపోయినాయి చట్టాలు ఇట్ సీమ్స్. ఎందుకంటే ఓకే, ఆస్తులు తగలబడితే ఏమవుతుంది, జైలు పడుతుంది, ఒక 10 రోజులు జైల్లో ఉంటా ఉంటున్నాడు. ఇదే అంటే అంత సింపుల్ అయిపోయింది అన్నమాట. గవర్నమెంట్ ఎసెట్స్ని తగలబెట్టడం అనేది, అది సెంట్రల్ స్టేట్ అది మాట్లాడట్ల, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం అనేది ఇట్ బికమ్ సో ఈజీ. ఇజ్ ఇట్? అంత ఈజీగా తగలబెట్టేస్తే ప్రభుత్వ ఆస్తులు అసలు చర్యలు ఉండవా? ఉన్నా కూడా ఇది అవుతుందా? సంభవ్ ఐ ఫీల్ ఇట్ వెరీ ఎంబరాసింగ్. ఒక నాయకుడు ఇలా మాట్లాడాడు, ఆ నాయకుడు అలా మాట్లాడిందో అసలు పార్టీ స్పందించట్లేదు అంటే యూ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. అవధాని.